నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు, శని వక్రగతి జరగబోతోంది. 4 నెలలు సార్, 4.5 నెలలు దాదాపుగా మనకి 29 జూన్ నుంచి 15 నవంబర్ వరకు ఉంటుందండి. అంటే ఏమీ లేదు, ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మనకి సర్క్యులేషన్ లో వెనక మకర రాశి మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రతి లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నము, లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి. ఇందులో పాజిటివ్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది వక్రగతి వల్ల పర్టికులర్ గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు. సో 29 జూన్ నుంచి 13 జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు. సో 29, 13 వరకు, అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది. అంటే ఎట్లాంటివి సార్? విపత్తులు అట్లాంటివి? విపత్తులు అదేనండి. ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పేరుకి వర్షాకాలంగానే ఎండలు బాగా వస్తూ ఉంటాయి. ఒక పక్క బాగా ఎండ వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా. అయితే దీనివల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు, దాదాపుగా 2006లో వచ్చింది జపాన్లో, ఇప్పుడు కాదు. 2004లో వస్తే 2006లో దాన్ని డిటెక్ట్ చేశారు. 2006 నుంచి ఉన్నటువంటిది, అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకి వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశాల వారిగా కానివ్వండి, మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి, అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది మనకి క్రోధినామ సంవత్సరం, కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి, వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు. అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా, అందుకని. అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లోలకు సంబంధించిన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు, వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ, కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల. అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా సార్? ఉంటాయి, డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది. ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది, కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? రైట్ సార్. అయితే మరి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఉండబోతుంది ఈ 4.5 నెలలు కూడా, అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి వివరంగా అన్ని రాశుల వాళ్ళకి చెప్తారా సార్? చెప్తాను. ఆఖరిలో ఈ అర్ధాష్టమ, అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుందో కూడా చెప్తాను, ఎండింగ్ లో చెప్తాను. తప్పకుండా సార్. మరి ధనుసు రాశి వారికి 2వ స్థానంలోకి రాబోతున్నారు కాబట్టి శని ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, కొంచెం సర్కిల్లో వేరే దగ్గర ఉన్న మనీ రావడానికి ఆస్కారం ఉండదు 3లో ఉండే వ్యక్తి 2లోకి వస్తే కనుక. అండ్ అలాగే ఇక్కడ ధనుర్లగ్నం ఆర్ ధనుసు రాశి వారికి కోర్టు కేసెస్ వ్యవహారాల్లో జయాన్ని, అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలని, వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లో మంచి సక్సెస్ ని ఇస్తున్నాడు ఇక్కడ చూసుకుంటే శని వక్రగతి. అయితే ఈ ధనస్సు వారికి మాత్రం కొన్ని ఎప్పుడైతే 3వ స్థానంలో వక్రించాడో, 3వ స్థానం అనేది మన సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో కొన్నిసార్లు మనం ఏమవుతుందంటే, ఈ పంచమంలో కుజుడు నుండి శని దృష్టి ఉన్నప్పుడు ఆలోచనలు చేసేటప్పుడు కొంచెం రాంగ్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే నిర్ణయాలు, బికాస్ ఆఫ్ 3వ స్థానం నిర్ణయం, పంచమ స్థానం ఆలోచన. ఒక స్టెప్ తీసుకునేటప్పుడు ఒకటి చేయబోయి ఇంకోటి ఏదో చేయడం, ఒక్కోసారి చూడండి పెద్ద డెసిషన్ లాస్ట్ మినిట్ లో మార్చేసుకుంటాం. అటువంటివి చేయకూడదు. కొంచెం జాగ్రత్తగా మీ ఆలోచనే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పి ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాం ఏమిటి అనే సజెషన్స్. రాజకీయ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ పంచమ స్థానం రాజకీయంగా చెప్తుంది శని కుజుడు ధనుసు లగ్నం వారికి. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా ధనుస్సు రాశి వారు ఏంటంటే
ఈ రీసెర్చెస్ చేస్తుంటారు ల్యాబ్స్ లో అనేది ఏదైనా ప్రయోగాలు చేసేటప్పుడు పర్టికులర్ గా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. Okay. అది మెయిన్ గా చూసుకోవాల్సిన అంశం. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్స్ లో ఉండే వాళ్ళు ఏదైనా ల్యాబ్స్ లో చేసేటప్పుడు, లేకపోతే ఒక్కోసారి టెస్టింగ్స్, ఇప్పుడు మనకి చూడండి ఎవరో ఏదో రిపోర్ట్ వస్తారు, ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అటువంటి విషయాలు మెయిన్ గా జాగ్రత్తగా ఉండాలి. బట్ అయితే ఈ దశమ స్థానంలో కేతు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే చూడండి, ఇప్పుడు ఉద్యోగ విషయంలో కలుగుతున్న ఆటంకాలను తగ్గిస్తాడు శని. దానివల్ల అది మెయిన్ గా చూసుకోవాలి. వాక్కు స్థానంలోకి రావడం వల్ల ఏదైనా ఉంటుందా సార్? వాక్ స్థానం వల్ల అంటే ఏం లేదు, కొంచెం మనీ విషయంలో కొంచెం స్లో డౌన్ అవ్వడం, రావాల్సినవి ఇవాళ ఇస్తా అన్న వ్యక్తి వారానికి ఇస్తాడు, వారానికి ఇస్తా అన్న వ్యక్తి నెలకి ఇస్తాడు, అట్లా అంతే, ఆ స్లో ఉంటుంది. స్లో ఉంటుంది. మిస్కమ్యూనికేషన్స్ అవుతుంటాయి కొంచెం. అంటే మీరు ఒకటే చెప్తే వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకోండి. ఎందుకంటే 3వ అధిపతి కమ్యూనికేషన్ కారకుడు వాక్ స్థానంలోకి వస్తున్నాడు కదా. సో కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. రైట్ సార్, అది మెయిన్ గా చూసుకోవాలి. మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి సార్? వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ఎక్కువగా నరసింహస్వామి యొక్క ఆరాధన, వీలైతే గనక గురువారాలు మంగళవారాలు నరసింహస్వామికి గంధముతో తయారు చేసిన అభిషేకం, గంధంతో అభిషేకం చేసుకుంటే మంచిది. రైట్. అలాగే కామన్ గా అందరూ చేసుకోవాల్సినటువంటి రెమెడీస్, ఎవరైతే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ఏదో నామ నక్షత్రం మీద ఇవి చేసుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఎట్లాంటి రెమెడీ చేసుకోవాలి అనేది ఒకసారి తెలియజేస్తారా సార్? Sure. మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే పలానా ప్లానెట్, ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం. అంటే ఎండ, వర్షం ఇవన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సహజంగానే ఇది క్రోధినామ సంవత్సరం, కొంచెం గొడవలకు ఎక్కువ దారితీస్తుంది. కాబట్టి ఈ 2 గ్రహాలకి పర్టికులర్గా, అంటే కుజ శని గ్రహాలకి దీపారాధన చేయాలి. ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. అలాగే బెల్లము, క్యారెట్స్ ఈ 2 పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి. బెల్లం ఒకటి, క్యారెట్స్ ఒకటి. మంగళవారం, శనివారం తినిపిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, ఓం హరిమర్కట మర్కటాయ నమః అందరూ చేసుకోవచ్చు. లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఎందుకంటే శని వక్రించాడు కదా, అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి. లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో, అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. దీంతో పాటు ఓం శ్రీమాత్రే నమః ప్రతిరోజు చేసుకుంటే, అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు, రకరకాల అవ్వచ్చు, డిఫరెంట్ ఇవి అవ్వచ్చు, కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవులకు క్యారెట్స్, బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకి, లేదా గూడాన్నము అంటారు. అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా గనక పంచినట్లు. ఈ 4.5 నెలల తర్వాత ఆయన మీనంలోకి వెళ్తారా సార్? మీనంలోకి ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్. సో ఈ 4.5 months మీరు ఇందాకే చెప్పారు మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు. మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు. రెమెడీస్ ని కూడా చేసుకున్నారు. డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ 4.5 months కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.